పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా 4వ విడతలో 2వ అధ్యాయం మొదటి భాగం. సర్వేభ్య శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కరుణలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. కావున ఓ అర్జున, పిరిగితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము దిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యుని యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనగా ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. 5వ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహలోకే హత్వార్థకామాస్తు గురూణైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా భిక్షమెత్తుకొనేనుడు ఈ లోకమును జీవించడం నాకు శ్రేయస్కరమే. ఏలనగా ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. నచైతద్విద్మః కతరః నోగరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేన స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధమును చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అన్నది ఎరుగము. యుద్ధమున వారిని మన్ను జయింతుమా లేక మనలను వారు జయింతురా అని విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇతర మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషము అనగా పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను.
నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యులను శరణాగతులను ఉపదేశించుము. నహి ప్రపశ్యామి మమాపమజ్ఞాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నవృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారే ఉపాయము కాంచలేకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపా నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఈ విధముగా పలికెను. అశోచ్యానవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, శోకింపదగిన వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోయిన వారి గురించి గాని శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యౌవనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కూడా ఉన్నది. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితో కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంస్తి తిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుతున్నవి. అవి ఉత్పత్తి వినాశనశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకుండుము. యం హి న వ్యథయంచేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సుమృతత్వాయ కల్పతే. ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్వం అనుదానికి అనగా అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్వం అనుదానికి లేనియే లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును.
అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. నాశరహితమైన ఆ సత్యము అంట పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉండునని ఎరుగుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయజాలరు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములన్నీ నశించినవే, కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును తెలుసుకుని ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధమును చేయుము. ఏనం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును ఇరువురును అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయుః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. గంట కొట్టచ్చు పర్లేదు. వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనివనియు మార్పు లేనివనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపుతును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లుగానే జీవాత్మ ప్రాత శరీరములను విడిచి నూతన శరీరములను పొందును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రమును ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. అచ్ఛేద్యేయమదాహ్యేయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు, సనాతనము, శాశ్వతము. అవ్యక్తోయమచింత్యేయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియగోచరము కానిది, అచింత్యమైనది, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకునుము. కనుక
ఓం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మము తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని యత్ర మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీను పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు, అనగా అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలము యందు మాత్రమే ప్రకటితములు. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీనిని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీనూ ఎరుగరు. 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చేనను నీవు శోకింపతగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలననగా క్షత్రియులకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దానిని ఆచరింపుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవగదు. దాని వలన కీర్తిని కోల్పోవదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగదు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులెల్లరను బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొనుచుందురు. మాన్యుడైన పురుషుడు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనదిగా భావించును. భయాద్రనాద్రుపతరం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనయ్యదవు. అంతేకాక
నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావించదరు. అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుతూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అనుచుందురు. అంతకంటే విచారకరమైన విషయము ఏముంటుంది? అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినతో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినతో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదను. వినుము. దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినతో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కార్మ కర్మానుష్ఠానము ప్రారంభించినతో దీనికి ఎన్నటికీ బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగము ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగానుండు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలమునకలయ్యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించుతూ వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియునూ లేదనియు అదియే పరమ ప్రాప్త్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుతూ ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలుకుదురు. ఈ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను కూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను కూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము కలదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్తవ్య కర్మములు ఆచరించడం ఎందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితముల యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తులు కాజాలదు.